ప్రియుడితో రొమాన్స్ ముక్కు కోసిన భర్త. ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఒక షాకింగ్ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహ బంధం, నమ్మకం, కుటుంబ సంబంధాలు, అనుమానాలు, ఆవేశం, హింస ఈ అన్నిటినీ కలిపిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా నుంచి వార్తా వర్గాల వరకు తీవ్ర చర్చకు దారితీస్తుంది. పెళ్లై కేవలం 6 నెలలే అయినా ఓ యువతి తన అత్తవారి ఇంటి పక్కనే నివసించే యువకుడితో సన్నిహిత సంబంధం పెట్టుకుందని ఆరోపణలున్నాయి. ఇక ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో ఆమెను ప్రియుడితో కలిసి చూసిన భర్త ఆవేశానికి గురై కత్తితో ఆమె ముక్కు కోసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా కుటుంబ సంబంధాల్లో పెరుగుతున్న విభేదాలు మరియు హింసాత్మక చర్యలపై మరోసారి చర్చకు కారణమైంది. వివరాల్లోకి వెళితే రీనా అనే యువతికి సుమారు 6 నెలల క్రితం రాహుల్ అనే యువకుడితో వివాహం జరిగింది. వివాహం అనంతరం ఆమె తన భర్త కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ప్రారంభంలో వారి దాంపత్య జీవితం సాధారణంగానే సాగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే కాలక్రమేణా కుటుంబంలో కొన్ని విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో వారి ఇంటి సమీపంలో నివసించే అజయ్ అనే యువకుడితో రీనాకు పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక సమాచారం ప్రకారం రాహుల్ కు కొంతకాలంగా తన భార్య ప్రవర్తనపై అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడటం, కొన్ని సందర్భాల్లో అనుమానాస్పదంగా వ్యవహరించడం వంటి కారణాలతో అతడికి సందేహాలు కలిగినట్లు చెప్తున్నారు. అయితే ఈ అనుమానాలపై కుటుంబంలో ఎలాంటి చర్చలు జరిగాయో, వాస్తవ పరిస్థితి ఏమిటో అధికారికంగా స్పష్టత లేదు. కానీ ఈ అనుమానాలే చివరికి ఒక ఘోర పరిణామానికి దారితీసినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత రాహుల్ కు మళ్లీ అనుమానం వచ్చినట్లు సమాచారం. రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఇంటి పైకప్పు వైపు వెళ్లిన అతడు అక్కడ తన భార్య రీనాను అజయ్ తో కలిసి చూసినట్లు చెప్తున్నారు. ఇక ఈ దృశ్యం చూసిన వెంటనే అతడు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. మాట పెరగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఆ సమయంలో అజయ్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్లు సమాచారం. అయితే ఆవేశంలో ఉన్న రాహుల్ తన భార్యపై దాడి చేశాడని, కత్తితో ఆమె ముక్కు కోసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు వార్తలు చెబుతున్నాయి. ఇక తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న రీనాను కుటుంబ సభ్యులు మరియు స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ఇక ఈ ఘటన బయటకు రావడంతో స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు దీనిని కుటుంబ వివాదంగా చూస్తుండగా మరికొందరు ఇది మహిళపై జరిగిన తీవ్రమైన హింసాత్మక దాడిగా అభివర్ణిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సరైంది కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే వాటిని చట్టపరంగా లేదా కుటుంబ సభ్యుల సహాయంతో పరిష్కరించుకోవాలని, హింసకు దిగడం తీవ్రమైన నేరమని స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ సంఘటనతో మరోసారి దాంపత్య జీవితంలో పరస్పర విశ్వాసం ఎంత ముఖ్యమో చర్చకు వచ్చింది. వివాహ బంధం అనేది కేవలం 2 వ్యక్తుల మధ్య సంబంధం మాత్రమే కాదు, 2 కుటుంబాల మధ్య ఏర్పడే బంధం కూడా. అలాంటి బంధంలో నమ్మకం దెబ్బతింటే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హింసను సమర్థించలేమని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమాజంలో వివాహ బంధానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే ఆధునిక జీవన శైలి, సోషల్ మీడియా ప్రభావం, వ్యక్తిగత స్వేచ్ఛ, కుటుంబ ఒత్తిళ్లు వంటి అనేక కారణాలు దాంపత్య సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో అనుమానాలు, అపోహలు, కమ్యూనికేషన్ లోపాలు పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. ఇక ఈ ఘటన కూడా అలాంటి పరిస్థితులకు ఒక ఉదాహరణగా చర్చకు వస్తుంది. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఘటన జరిగిన పరిస్థితులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, కుటుంబ సభ్యుల వివరాలు, బాధితురాలి ప్రకటన తదితర అంశాలనైతే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పరారైనట్లు చెబుతున్న అజయ్ గురించి కూడా సమాచారం సేకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఘటన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎలాంటి వ్యక్తిగత లేదా కుటుంబ సమస్య అయినా చట్టబద్ధమైన మార్గాల్లోనే పరిష్కరించుకోవాలి. కోపం, ఆవేశం, అనుమానం వంటి భావోద్వేగాలు ఒక్క క్షణంలో జీవితాలను నాశనం చేయగలవు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం పశ్చాత్తాపానికి కారణం కావచ్చు. అందుకనే కుటుంబ విభేదాలు తలెత్తినప్పుడు సంభాషణ, కౌన్సిలింగ్, చట్టపరమైన సహాయం వంటి మార్గాలను ఆశ్రయించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వివాహ బంధంలో నమ్మకం,
అనుమానం, వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ హింస వంటి అనేక అంశాలను ఈ సంఘటన మరోసారి ముందుకు తెచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలు పోలీసులు దర్యాప్తులు పూర్తయ్యాకే స్పష్టమవుతాయి. అప్పటి వరకు ఆరోపణలుగానే చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఈ కేసులో చట్టం తన పని తాను చేస్తోంది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.